సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కలెక్టర్ తేజస్ సంధనాల్ పవర్ మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి పెట్టాలని, 6 తడుల పంటలపై ఎక్కువగా దృష్టి సారిస్తే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవచ్చని అన్నారు. వరి వేసినట్లయితే ఎక్కువ నీరు కావాల్సింది కాబట్టి రైతులందరూ ఆలోచించి నీటి సౌలభ్యతను తగిన విధంగా పంటలు వేసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో ఉన్న వర్షం పరిస్థితి చూసుకుంటే కొద్దిగా జూన్ జూలై నెలలో అంచనా కన్నా తక్కువ వర్షాలు రావడం, అదేవిధంగా ఆగస్ట్ నెలలో కూడా కొద్దిపాటి వర్షాలు మాత్రం చూసి ఉన్నాం. సో అల్నీనో కానీ వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారంగా ఉన్న పరిస్థితులు మనకి వర్షం తక్కువ ఉండబోతుంది అని, లెస్ దాన్ నార్మల్ ఉండబోతుంది అంటే డెఫిషియన్సీ ఉంటుంది అని మనకి స్పష్టంగా ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ అంశం పరిగణలో తీసుకొని అదేవిధంగా మన జిల్లాలో మెయిన్గా నాగార్జున సాగర్ కాల్వ నుంచి కెనాల్ కింద ఉన్న ఆయకట్ ఏరియా ఉంది, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ కింద ఉన్న ఆయకట్ ఏరియా ఉంది, మూసీ కింద ఉంది. మూసీలో మనం అక్టోబర్ వరకు రిలీజెస్ ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసి ఉన్నారు. మిగతా 2 ప్రాజెక్ట్స్ కింద మనకి ఉన్న ప్రస్తుతం ఈరోజు ఉన్న పరిస్థితిలో రిలీజ్ రావడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మన అందరికీ తెలుసు. కొంత గ్రౌండ్ వాటర్ కానీ లోకల్ చెరువుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అది కూడా పెద్దగా ఆశాజనకంగా లేదు. మీ ద్వారా నేను రైతులకి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, వర్షం పరిస్థితి చూసుకుంటే కొద్దిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మనం ఆసక్తి చూపెట్టాల్సిన అవసరం ఉంది. వరి పంట కాకుండా ఇతర పంటలకి, ఆరుతడి పంటలకు కానీ ఇతర పంటల మీద మనం ఆసక్తి చూపిస్తూ ఏదైతే మిగిలిపోయిన ఎక్స్టెంట్ ఇంకా సాగు కానివి ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయ పంటలు అంటే కంది, పెసర్లు, మినువులు లేదంటే క్యాస్టర్ అట్లాంటివి అల్టర్నేట్ క్రాప్స్, కొంతమంది జోవార్, సజ్జ లేదంటే మొక్కజొన్న అట్లాంటివి కూడా టేకప్ చేయడానికి ఆలోచిస్తున్నారు. నాకు ఫీడ్బ్యాక్ కొద్దిగా ఆ విషయంలో రైతులు కానీ మీరు కానీ సహకరిస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.